జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భగవాన్ బిర్సా ముండా గారు మన దేశ గిరిజన విప్లవ చరిత్రలో ఒక గొప్ప వెలుగుతున్నటువంటి నక్షత్రం లాంటి మహనీయుడు. ఆయన అడవి బిడ్డల కోసం పోరాడినటువంటి పెద్ద నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచేటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలనకు అలాగే గిరిజనేతర భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా కేవలం 25 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన ఆయుధాలు పట్టి పోరాటం చేసినాడు. ఆయన చేసినటువంటి ఈ సాయుధ పోరాటం మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా మరుపురానిదిగా నిలిచిపోయి ఉంటుంది. అడవి బిడ్డలు ఆయన కేవలం ఒక లీడర్ గానే కాకుండా తమను కాపాడడానికి వచ్చినటువంటి ఒక దేవుళ్లాగా నమ్మినారు. అందుకే ఆయన్ను ఎంతో భక్తిగా భగవాన్ అని చెప్పేసి పిలుచుకుంటా పూజిస్తూ ఉంటారు. బిర్సా ముండా గారు ఇప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలోని ఉలిహత్తు అనేటటువంటి పల్లెటూరులో పుట్టారు. ఆయన 1875 సంవత్సరం నవంబర్ 15వ తేదీన ముండా అనేటటువంటి గిరిజన తెగలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే ఈ గొర్రెలను కాస్తా ఉంటా ఉన్నారు. ఆ సమయంలో పిరణగ్రోవి ఊదడంలో ఎంతో మంచి నైపుణ్యం అయితే సంపాదించుకున్నారు. అంటే మన శ్రీకృష్ణ భగవాన్ ఆవులు కాసినప్పుడు చేశారు కదా, సేమ్ టు సేమ్ అలాగనే. ఆ తర్వాత చదువుకోవడం కోసం ఆయన జర్మన్ మిషన్ స్కూల్లో చేరినారు. అక్కడ సీటు రావడం కోసం ఆ రోజుల్లో తాత్కాలికంగా, అంటే ఇష్టం లేకపోయినా సరే చదువుల కోసం క్రైస్తవ మతంలోకి మారాల్సి అయితే వచ్చింది. కానీ గిరిజనుల సంస్కృతిని పాడు చేయడానికి, వాళ్ళను మతం మార్చడానికే ఈ బ్రిటిష్ వాళ్ళు చదువును ఒక సాధనంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఆయన అయితే త్వరగానే తెలుసుకున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన వెంటనే ఆయన ఆ స్కూల్ నుంచి బయటకి అయితే వచ్చేసారు. అయినా చదువుకోవాలనుకునేటటువంటి ఆ గట్టి కోరికతో బిర్సా ముండా గారు జర్మన్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో అయితే చేరినారు. అక్కడ ప్రవేశం పొందడం కోసం ఆయన తన పేరును బిర్సా డేవిడ్ గా మార్చుకోవాల్సి అయితే వచ్చింది. చూడండి, అంటే ఈ లంబడి కొడుకులంతా కూడా ఏదో పెద్ద కాదు, బ్రిటిష్ వాళ్ళంతా వచ్చారు, ఈ దేశాన్ని ఏదో డెవలప్ చేశారని చెప్పి పెద్ద పెద్ద అంత కబుర్లంతా కూడా చెప్తూ ఉంటారు. ఫాల్తు ముండా కొడుకులంతా కూడా కనీసం మనం చదువుకోవాలన్నా కూడా వాళ్ళ మతం మార్చుకోవాలా, లేదంటే వాళ్ళ పేర్లు మార్చుకోవాలా. అప్పుడు ఉంది అట్లా పరిస్థితి. ఆ పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో బ్రిటిష్ మిషనరీలు గిరిజన సాంప్రదాయాలను అలాగే ఆచారాలను చాలా తక్కువ చేసి చూడడం ఆయన అయితే గమనించారు. విద్యను కేవలం మత మార్పిడి కోసమే ఒక సాధనంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఆయనకైతే పూర్తిగా అర్థమైపోయింది. క్రైస్తవ మిషనరీలు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు ఈ క్రైస్తవులు ముండా జాతి నాయకులను, వాళ్ళ సంస్కృతిని తప్పుపడడాన్ని బిర్సా గారు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే తమ గిరిజనుల గుర్తింపును, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన స్కూల్ నుంచి అలాగే క్రైస్తవ మతం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు. గిరిజన ప్రజలు తమ సొంత మూలాలను అలాగే పద్ధతులను ఎప్పటికీ మర్చిపోకూడదని ఆయన అయితే బలంగా భావించారు. అందుకే హిందూ పురాణాలు, వైష్ణవ సాంప్రదాయాల మంచి విషయాలతో పాటు గిరిజన ఆచారాలను కలిపి బిర్సైత్ అనేటటువంటి ఒక కొత్త జీవన విధానాన్ని అయితే ప్రారంభించారు. వేరే పరాయి మతాల వైపు వెళ్లకుండా మన సొంత సంస్కృతిని కాపాడుకోవాలని, మూఢనమ్మకాలను వదిలేసి మన సొంత హిందూ దేవుళ్ళని పూజించాలని చెబుతూ గిరిజనులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఏకం చేశారు. ఈ ఆధ్యాత్మిక చైతన్యమే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేయడానికి చెప్పాలంటే ఒక పెద్ద పునాదిగా మారింది. అటువంటి మన భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి వేడుకలను ఈ సంవత్సరం మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం జనజాతి సాంస్కృతిక సమాగం అనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది. ఈ మీటింగ్ లో మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను అయితే పంచుకున్నారు. ఆ రోజుల్లో ఎలాంటి ఫోన్లు అలాగే సమాచార సౌకర్యాలు లేకపోయినప్పటికీ అడవి బిడ్డలను ఏకం చేయడంలో ఆయన పోషించినటువంటి పాత్రను అమిత్ షా గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భగవాన్ బిర్సా ముండా గారు నడిపినటువంటి ఉల్గులాన్ అనేటటువంటి పెద్ద ఉద్యమం బ్రిటిష్ పాలన పునాదులను కదిలించిందని చెప్పేసి తెలియజేశారు. ఆ సమయంలో ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా భగవాన్ బిర్సా ముండా గారు జార్ఖండ్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి గిరిజన ప్రజలందరినీ కూడా ఏకం చేశారు. అలాగే భారతదేశం అంతటా ఉన్నటువంటి గిరిజన వర్గాలకు ఒక పవర్ఫుల్ సందేశాన్ని వ్యాప్తి చేశారని చెప్పేసి అమిత్ షా గారు గుర్తు చేశారు. ఇది మన దేశం, మన మతమే నిజమైనటువంటి మతం, మన అడవులను ఎవరు కూడా ఆక్రమించలేరు అనేటటువంటి నమ్మకాన్ని ఆయన అందరిలో కూడా నింపినారు. ఎవరు? మన బిర్సా ముండా గారు. అలాగే అడవులు, కొండలు, నీటి జలాశయాలు గిరిజనుల యొక్క ప్రజల నమ్మకాన్ని అలాగే బతుకు తెరువుకు, వాళ్ళ సాంస్కృతిక గుర్తింపుకు ముఖ్యమైనటువంటి కేంద్రాలని చెప్పేసి ఆయన అయితే చెప్పినారు. ఈ వనవాసి జీవన విధానాన్ని అలాగే ప్రకృతిని పాడు చేయటువంటి ఒక గొప్ప సుస్థిరమైనటువంటి నమూనాగా అమిత్ షా గారు అయితే అభివర్ణించారు. గిరిజన ప్రజలు ఎలాంటి ప్రత్యేక నియమాలు లేకపోయినా భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేటటువంటి సూత్రాన్ని నిలబెట్టారని చెప్పేసి ఆయన అయితే ప్రశంసలు కురిపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రాబోయే సంవత్సరాలలో ఈ సభ వనవాసుల అంటే
అడవి బిడ్డల మహాకుంభమేళాగా గుర్తింపు అయితే పొందుతుంది. ఈరోజు మీరు దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి మీ సాంప్రదాయ దుస్తులను వేసుకుని ఇక్కడికైతే వచ్చారు. మీ వాద్య పరికరాలను చేతబట్టుకుని మీ సంస్కృతికి చెందినటువంటి పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికైతే తరలివచ్చారు. నా జీవితంలో భగవాన్ బిర్సా ముండా గారిని ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతా. కానీ ఈరోజు ఆ భగవాన్ బిర్సా ముండా గారే మీ రూపంలో, అంటే అందరి రూపంలో స్వయంగా నా ముందు ప్రత్యక్షమైనట్లయితే అనిపిస్తుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి వ్యక్తికి తనకు నచ్చేటువంటి మతాన్ని నమ్మేటటువంటి అలాగే ఆచరించేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, అయితే డబ్బు ఆశ చూపించడం, ఇతర ప్రలోభాలు పెట్టడం లేదా బలవంతం చేయడం ద్వారా ఎవరి మతాన్ని మార్చడం సరైంది కాదని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టం చేశారు. వేల సంవత్సరాల క్రితం అంటే త్రేతాయుగంలో భగవాన్ శ్రీరాముడు శబరి భక్తితో మించినటువంటి పనులను తిన్నారు. అలా తినడం ద్వారా మనమందరం కూడా ఒకటేనని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా వివరించారు. మనల్ని కులాలు అలాగే మతాల పేరుతో విడగొట్టాలని చెప్పేసి చూసేవాళ్ళు ఒక విషయం అయితే గుర్తించుకోవాలి. రామాయణంలో నిషాదరాజు శ్రీరాముడికి సాయం చేసినప్పుడు శ్రీరాముడు ఆయన పట్ల ఎంతో గౌరవాన్ని అయితే చూపించారు. గంగా జలాలతో ఆయన పాదాలను కడిగి తన కృతజ్ఞతను తెలియజేశారు. అంటే అప్పట్లోనే వనవాసులు అలాగే గిరిజనులకు సమాజంలో ఎంతో గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నారని చెప్పేసి చెప్పేటటువంటి ఒక ఉదాహరణ ఇది. నేటి ఈ సమావేశం అలాగే ఇక్కడ హాజరైనటువంటి లక్షలాది మంది వనవాసి ప్రజలు సమాజంలో విభజనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్లకు బలమైన సందేశాన్ని అయితే పంపుతున్నారు. దురాశతోనూ ప్రలోభాలతోనూ లేదా బలప్రయోగంతో ఎవరి మతాన్ని అయితే మార్చలేరు. మన నమ్మకం ఏదైనప్పటికీ గిరిజన సమాజాల్లో కలిగి ఉన్నటువంటి వివిధ రకాల నమ్మకాలతోనే మన జీవితాన్ని అయితే గౌరవంగా కొనసాగిస్తాం. ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి గిరిజన సమ్మేళనం ఇదే విషయాన్ని తీర్మానిస్తే అది చాలా ముఖ్యమైనది అవుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నానని అమిత్ షా గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి వనవాసి సమాజాల అతి పెద్ద సాంస్కృతిక సమ్మేళనాల్లో ఒకటిగా అయితే నిలబడింది. అండమాన్ నికోబార్ దీవుల ప్రతినిధి బృందాలతో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 550 వనవాసి సమాజాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికైతే వచ్చారు. సుమారుగా 1.5 లక్షల మంది వనవాసి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. పైగా వీళ్ళంతా కూడా మేము హిందూ మతంలోనే ఉంటామని, పొరపాటును కూడా మతం మారే ప్రసక్తి లేదని చెప్పేసి అందరి ముందు బహిరంగంగా శపథం అయితే చేయడం విశేషం అన్నమాట. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.